ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి తెలంగాణలో 6 గ్యారంటీలో అంతర్భాగంగా 200 యూనిట్ పవర్ సప్లై ఫ్రీ అని ప్రకటిస్తే మనకు రీసెంట్ డే భారీ బిగ్ అప్డేట్ వచ్చింది. మోదీ గవర్నమెంట్ నుంచి ఏకంగా 300 యూనిట్ పవర్ సప్లై ఫ్రీగా వాడుకోవచ్చు అని చెప్పేసి. అయితే మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది 300 యూనిట్ పవర్ సప్లై, మరి స్టేట్ గవర్నమెంట్ 200 కలిపితే మనకు 500 అట్ ఏ టైం వస్తుందా? మరి దీనికి సంబంధించి మోదీ స్కీమ్ సంబంధించి ప్రత్యేకంగా అప్లై చేసుకోవాలా? ఈ స్కీమ్ సంబంధించి పాలసీని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకో. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాప్. ఈ మన తెలంగాణ సర్కార్లో కొత్తగా ఈ ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం రావాలి, మార్పు కావాలనేటువంటి ప్రజలకి తెలంగాణ సర్కార్ కీలక గుడ్ న్యూస్ చెప్పింది. అయితే పవర్ సప్లై ఫ్రీ అండ్ 200 యూనిట్ ఫ్రీ కోసం జస్ట్ మీ రేషన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, దాంతో పాటు మొబైల్ నంబర్, ఈ 3 ఇస్తే సరిపోతుంది. మీ ఇంట్లో మీటర్ గానే ఉంటే జస్ట్ వన్స్ ఆ బిల్ చూపిస్తే ఆ మీటర్ రీడింగ్ బిల్ వాళ్ళకి కావాలి. కాబట్టి ఇది విద్యుత్ శాఖ అధికారులకు అందజేయాలండి. గ్యాస్ సిలిండర్ సంబంధించి అయితే జస్ట్ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డ్ అండ్ ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ పాస్బుక్ నంబరు మీ గ్రామ పంచాయత్ సెక్రటరీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, లేదా డైరెక్ట్ మీరు నేరుగా మండల ఆఫీస్కి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళినా మొత్తానికి పంచాయత్ సెక్రటరీ ద్వారా అది అప్డేట్ అవుతుంది. లేదా అంగన్వాడీ టీచర్లు కూడా గ్యాస్ సిలిండర్ గురించి అప్డేట్ చేస్తున్నారు. తొందరగా అప్లై చేసుకోండి. ఈ నెల చివరి వరకు తేదీ ఇచ్చారు. ఇక తర్వాత మోదీ ఇచ్చినటువంటి 300 యూనిట్ కి ఎటువంటి అప్లికేషన్ ఉండదు, ఎటువంటి అప్లికేషన్ ఫామే ఉండదు. అసలు అర్హులు ఎవరు కారు. ఇప్పటికే డేటా మొత్తం కేంద్ర సర్కార్ దగ్గర ఉంది. కాబట్టి మోదీ ఇచ్చేటువంటి 300 యూనిట్ తో పాటు ఇక్కడ తెలంగాణ సర్కార్ ఇచ్చేటువంటి 200 ఇస్తే 500 యూనిట్ ఉచిత విద్యుత్ అనేది ప్రజలకు సప్లై జరుగుతుంది. మరి మోదీ దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన ఒక వారం 10 రోజుల్లోపే చేస్తారు. ఆల్రెడీ మనకి అప్డేట్ వచ్చేసింది. మరి ఇంప్లిమెంట్ తేదీ కూడా ప్రకటించి అర్హుల లిస్ట్ ను కూడా అప్డేట్ చేస్తారు. అర్హుల లిస్ట్ రాగానే మరిన్ని సమాచారాలతో మేము ముందుంటాము. మొత్తంలో 500 యూనిట్ ఫ్రీ సప్లై తెలంగాణ ప్రజలకు అందబోతుంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల ప్రజలకైతే 300 యూనిట్ వరకు మోదీ సర్కార్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వబోతుంది. ఓకేనా? దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా సలహాలున్నా, సందేహాలున్నా, మీ ఒపీనియన్ ని అసలు ఈ ఫ్రీ కరెంట్ ఇవ్వాలా వద్దా, అసలు ఇస్తే బాగుంటుందా లేదా, ఇలాంటి రకరకాల డౌట్స్ వస్తాయి. ఆ డౌట్ అన్నింటికి మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తానని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి. అండ్ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.